మామయ్య గారు, ఇప్పటికే మీరు నాకెంతో సహాయం చేశారు. దిక్కు మొక్కు లేని నాకు దారి చూపించి చదవటానికి బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీ రుణం ఎలా తీర్చుకుంటాను? సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతానులేవయ్యా. కరెక్ట్ మై డియర్ డాడీ. అందరికీ నమస్కారం. హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నేను మాగంటి మురళీమోహన్ గారిది ఫుల్ హోమ్ టూర్ అయితే నేను ఈ వీడియోలో చేద్దాం అనుకున్నానండి. మాగంటి మురళీమోహన్ గారు పుట్టింది పెరిగిందంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు అనే గ్రామంలో ఆయన పుట్టడం జరిగిందండి. దాదాపు కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజుబాబు అండి. మాగంటి మురళీమోహన్గా ఆయన పేరు మార్చుకోవడం జరిగిందండి. ఆయన మొట్టమొదటి సినిమా వచ్చి 1973లో జగమే మాయ అనే చిత్రం ద్వారాగా ముందుగా కెమెరా ముందుకు రావడం జరిగిందండి. ఆ సినిమా పెద్దగా ఆశించినంతగా ఆడకపోవడంతో 1974వ సంవత్సరంలో దాసన్ నారాయణరావు గారు నిర్మించినటువంటి తిరుపతి అనే సినిమాలో యాక్టింగ్ చేయడం జరిగిందండి. ఆ సినిమా తర్వాత మురళీమోహన్ గారికి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోకుండా కొన్ని వందల సినిమాలను నటించి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్లు చేసిన మురళీమోహన్ గారు పుట్టి పెరిగినటువంటి చాటపర్రు ఊరికైతే మనం వెళ్ళిపోదామండి. మనకి వెనకమాల కనిపిస్తున్నంత కూడా చాటపర్రు అనే గ్రామం అండి. ఈ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మురళీమోహన్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇల్లంతా చూపించడమే కాకుండా చాటపర్రు అనే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతోటి మురళీమోహన్ గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో చూస్తూనే ఉండండి. మురళీమోహన్ గారు అసలు పేరు మాగంటి రాజుబాబు. మురళీమోహన్ గారు 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. మురళీమోహన్ గారి తండ్రి పేరు మాగంటి మాధవరావు, స్వాతంత్ర సమరయోధులు. మురళీమోహన్ గారు విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. మురళీమోహన్ గారు 1963లో ఎలక్ట్రికల్ మోటార్ల ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించారు. తర్వాత మురళీమోహన్ గారు విజయవాడలో నాటకాలు నటించడం మొదలుపెట్టారు. మురళీమోహన్ గారి భార్య గారి పేరు విజయలక్ష్మి. వీరికి మధుబింద్ అనే కుమార్తె, రామ్మోహన్ అనే కుమారుడు ఉన్నారండి. కోడల పేరు రూప. ఇక్కడ కొంతమంది పెద్దలు అయితే ఉన్నారండి. వాళ్ళని అడిగి మురళీమోహన్ గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దామండి. వీడియో చూస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు నేను చాటపర్రు అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ చాటపర్రు అనే గ్రామంలో ఇక్కడ చాలా మంది పెద్దలైతే కూర్చొని ఉన్నారండి. వీళ్ళని అడిగి మురళీమోహన్ గారి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి. ఎందుకంటే మురళీమోహన్ గారికి దగ్గర బంధువులు, ఆత్మీయులు కూడా ఉన్నారండి. వీళ్ళలోను వీళ్ళందరిని అడిగి మురళీమోహన్ గారి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూస్తున్నానండి. చెప్పండి సార్, మీ పేరేం పేరండి? సత్యనారాయణ అండి. సత్యనారాయణ అండి. మీరు ఏం చేస్తారండి? మీరు కూల్ పని అండి. కూల్ పనేనా? మురళీమోహన్ గారి గురించి మీకు ఏమైనా తెలుసండి? మీకు ఆయన పెద్ద ఆయన చిన్న ఆయన కదా, మా అన్నదమ్ములు బాగా తెలుసండి. మురళీమోహన్ గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారండి? పెరిగారండి. ఈ చాటపర్రు అనే గ్రామంలో మురళీమోహన్ గారు ఏదైనా మంచి మంచి పనులు ఏమైనా చేశారండి? చేశారండి. ఏం చేశారో చెప్పండి కొంచెం. ఏం చేశారంటే ఆయన చేసింది చేశారండి, మనం చేయదు. ఇప్పుడు ఇక్కడ అందరితోటి మంచిగా ఉండి మంచిగా మాట్లాడతారా? మాట్లాడతాడు. అందరితోటి కలివిడిగా ఉంటారా? కలివిడిగా ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు వెళ్తాం, ఫోటోలు తీసుకుంటాం, అందరూ బాగా చేస్తాం. ఇప్పుడు మురళీమోహన్ గారు ప్రజెంట్ ఇక్కడే ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉంటాడు తెలియదండి. వ్యాపారం హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ ఉంటాడు. ఇప్పుడు మురళీమోహన్ గారి ఇంటి దగ్గర ఎవరైనా ఉంటారండి ఇక్కడ? ఎవరు వాచ్మెన్ ఉంటారండి. వాచ్మెన్ అంతే, ఇంకెవరు? వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటారండి ఇక్కడ? ఎవరి బంధువులు? వాళ్ళ బంధువులు అది ఎవరు లేరండి. వాళ్ళ చుట్టాలు కానీ పక్కన ఎవరైనా ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఉండరా చెప్తున్నానండి. చెప్పండి. ఉంటారు, వాళ్ళ బంధువులు ఉన్నారు కదా. వాళ్ళ ఇంటి పేరు లేరు. వాళ్ళ బాబా మధ్య వయసు ఉన్నారు. మనం అక్కడికి వెళ్తే ఫ్రీగా మాట్లాడతారండి. వాళ్ళు లోపలికి వెళ్ళేస్తారండి మామూలుగా ఇంటి లోపలికి? మెయిన్ రోడ్నే ఉంటారండి అందరూ. మెయిన్ రోడ్ మొత్తం అక్కడి నుంచి కమ్మూరే మొత్తం అంతా కూడా అరుగు మీద కూకుంటారు, మాట్లాడతారు. కాకపోతే నాయకులు ఉన్నారు, నాయకులు ఇప్పుడు మీటింగ్ వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయారు మీటింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ప్రజెంట్ ఇప్పుడు నేను 3 రోడ్ల జంక్షన్ లో ఉన్నానండి. చాటపర్రు ఆ 3 రోడ్ల జంక్షన్ లోను. మనం ఈ రూట్ లోంచి కనుక వెళ్తే ఏలూరు వెళ్ళిపోవచ్చండి. ఇలా ఈ రూట్ లోంచి వెళ్తే కనుక మనం చాటపర్రు వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్కి వెళ్తే కనుక మనం ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. ప్రజెంట్ ఇప్పుడు నేను మురళీమోహన్ గారి ఇంటికి అయితే వెళ్తున్నానండి, చాటపర్రు అనే గ్రామానికి. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి.
మాగంటి మురళీమోహన్ గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. మనకు కనిపిస్తున్న విజువల్స్ ఉన్నాయి కదండి, ఇవి పెద్ద మర్రి చెట్టు అనుకుంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న దిమ్మ ఉంది కదా, దిమ్మ మీద ఈ చాటపర్రి అనే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చుండి మంచి చెడ్డ మాట్లాడుకునే ప్లేస్ అంటండి ఇది. ఈ ప్లేస్ గురించి మనకి ఒక పెద్ద అయితే చెప్పడం జరిగిందండి. అయితే మనం చాటపర్రి అనే గ్రామంలో మురళీమోహన్ గారు చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడ స్కూల్లోనే జరిగిందండి. ఆయన తిరిగిన వీధులన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు నేను మాగంటి మురళీమోహన్ గారి ఇంటికి అయితే రావడం జరిగిందండి. మాగంటి మురళీమోహన్ గారు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ హౌస్ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి. నేను మురళీమోహన్ గారి ఇంటికి ఆపోజిట్లో అయితే ఉండి మాట్లాడుతున్నాను. మురళీమోహన్ గారి ఇంటికి వెళ్ళి మురళీమోహన్ గారి ఇల్లు అయితే నేను చూపిస్తాను. అయితే లోపలికైతే ఎంట్రన్స్ లేదు, చాలా బందోబస్తుగా ఉందండి ఇక్కడ. మనం బయట నుంచి కూడా మురళీమోహన్ గారి ఇల్లు మొత్తం కూడా చూపిస్తాను. వీడియో ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చాలా బాగుంటుంది, చూస్తున్నాను వీడియో అయితే. మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మురళీమోహన్ గారు ఇల్లు అండి. ఇది చాలా పెద్ద ఇల్లు, ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. చాలా ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. మురళీమోహన్ గారు చిన్నతనంలో ఇదే ప్లేస్లో ఇంకొక ఇల్లు అయితే ఉండేది, వాళ్ళ నాన్నగారు కట్టించిన ఇల్లు తీసేయడం జరిగింది. మురళీమోహన్ గారు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత అయితే మురళీమోహన్ గారు కట్టుకున్న ప్యాలెస్ ఉంది. మురళీమోహన్ గారు సినిమా జీవితం కనుక మనం చూసినట్లయితే కనుక 1973లో మురళీమోహన్ గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు గారు 1974లో తీసిన తిరుపతి సినిమాతో మురళీమోహన్ గారికి నటునిగా గుర్తింపు వచ్చింది. మురళీమోహన్ గారు సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించారు. మురళీమోహన్ గారు తన సోదరుడు కిషోర్తో కలిసి జయబేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారాగా 25 చిత్రాలను నిర్మించడం జరిగింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించడం జరిగింది. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారండి. మురళీమోహన్ గారు రాజకీయ జీవితం కనుక మనం చూసినట్లయితే కనుక మురళీమోహన్ గారు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి చేతిలో ఓడిపోవడం జరిగిందండి. తిరిగి మళ్ళీ 2014లో 16వ లోక్సభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడం జరిగిందండి. మనం ఇప్పటి వరకు కూడా మురళీమోహన్ గారి ఇల్లు అయితే చూడడం జరిగింది. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా చాటపర్రి అనే గ్రామంలోకి అయితే వెళ్ళి గ్రామం అంతా ఒకసారి తిరిగేసి గ్రామం ఎలా ఉందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈ చాటపర్రి అనే గ్రామంలో దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యవసాయం చేసి మంచిగా అభివృద్ధి చెందారండి. అలాంటి చాటపర్రి గ్రామంలో మురళీమోహన్ గారు చేసిన మంచి మంచి కార్యక్రమాల గురించి, ఆయన కట్టించిన దేవాలయాల గురించి, ఆయన ఎవరెవరికి ఏమేమి సేవలు చేశారనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. అంతేకాదు చాటపర్రి అనే గ్రామంలో హిందూ దేవాలయాలు మాత్రం చాలా బాగుంటాయి. చాలా పాజిటివ్నెస్ తోటి భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారండి. ఈ చాటపర్రి అనే గ్రామంలో పురాతనమైన భవంతులు, పురాతనమైన మండువాలోగుళ్ళు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. మురళీమోహన్ గారు సంవత్సరానికి 2 సార్లు అయితే ఈ చాటపర్రి అనే గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకుండి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి సహాయం చేసి ఊరు మంచి చెడ్డ అన్నీ కూడా చూసి వెళ్ళడం అనేది మురళీమోహన్ గారికి ఆనవాయితీ అండి. మురళీమోహన్ గారు వ్యాపార రంగంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయబేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరించి చాలా ఉన్నత స్థాయికి అయితే ఎదగడం జరిగిందండి. మురళీమోహన్ గారు నటించినవి 325 సినిమాలైనా కానీ ఆయన ప్రజల్లో ఎక్కువగా తెలుగు సినిమాలలో ఎక్కువగా కథలను అనుసరించి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ డ్రామాలో మురళీమోహన్ గారు నటించిన తీరు చాలా అద్భుతంగా ఉండేది. ఆ రోజుల్లో నేను కూడా మురళీమోహన్ గారి సినిమాలు
చూడడం అయితే జరిగింది. ఆయన నటించిన సినిమా జ్యోతి అనే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన నటన కూడా అద్భుతంగా ఉంటుంది. మురళీమోహన్ గారు ఎన్టీ రామారావు గారికి వీరభక్తుడు అని చెప్పాలండి. ఎన్టీ రామారావు గారితో మురళీమోహన్ గారికి ఉన్న అనుబంధం అంతే ఇంత కాదు. ఆ అనుబంధంతో అన్నదమ్ముల అనుబంధం సినిమాలో అన్నదమ్ముల కింద బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, మురళీమోహన్ గారు కూడా నటించడం జరిగిందండి. ఈ బోట్లో నీళ్ళు అది నీళ్ళండి. అవునా ఉన్నాను టేస్ట్ కావాలా? ఎంత బాటిల్ ఎంత అది? 100 రూపాయల. చాలా ఎండగా ఉంది. కరెక్ట్గా నేను ఈ వీడియోని 1:30కే షూట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కొబ్బరికాయలు వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి వ్యాపారం తెలుసుకుందామండి. నేను మటుకి సంవత్సరం వచ్చాను. ఇది ఎప్పటి నుంచి 7-8 సంవత్సరాల నుంచి ఉంటుంది. 7 సంవత్సరాల నుంచి. ఎలా ఉంటుంది బిజినెస్? బాగానే ఉంటుందా? రోజుకి ఎంత సంపాదిస్తావు? మన జీతం 500 ఇస్తారు. రోజుకి 500 ఇస్తారా? ఓన్లీ నువ్వు ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోవాలి అంతేనా? అంతేనా? ఓకే. విన్నారు కదండి, పొద్దంతా పని చేస్తే రోజుకి వాళ్ళకి ఇచ్చే జీతం 500 రూపాయలు. అది కూడా పొద్దుటి నుంచి కూడా సాయంత్రం వరకు పని చేస్తూనే ఉండాలి. ఈ చాటపర్ అనే గ్రామంలోనూ ఈ మండువ లోగులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అయితే గ్రామాన్ని మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తూనే ఉండండి. ఎందుకంటే చాటపర్ అనే గ్రామంలోనూ ఎక్కువగా విప్లవకారుల ఫోటోలు, దేశ నాయకుల ఫోటోలు, అలాగే దేశానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళ ఫోటోలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో చూడగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.